గాంజా ఈ పేరు వింటే ఇటు పోలీసులు అటు తల్లిదండ్రులు ఉలిక్కి పడతారు. ఈ మహమ్మారి బారిన పడి అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయి. స్కూల్ పిల్లల నుండి కాలేజీ విద్యార్థుల వరకు ఈ గాంజా వలన యువత నిర్వీర్యం అయ్యి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా పలు సందర్భాల్లో మాట్లాడుతూ కడప పట్టణంలో గాంజా విచ్చలవిడిగా వ్యాపించిందని, యువత దానికి బానిసలవుతున్నారని తెలియజేశారు. ఈ యొక్క శివారు ప్రాంతాలలో ఈ లిక్కర్ గాని గాంజా యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా ఇప్పుడు 5-6 గంటలకి పాడుబడిన ప్లేసెస్ లో, అంటే కాలేజ్, మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటది, దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 6 గంటలకే మొదలు పెడుతున్నారు. నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. ఇలాంటి సమయంలో కడప జిల్లా ఎస్పీగా వచ్చిన హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేకంగా నార్కోటిక్ కంట్రోల్ సెల్ ని ఏర్పాటు చేసి 18 మంది సభ్యులను ఇందులో నియమించి వారికి సంబంధించిన దిశ ఆయనే నిర్ణయిస్తున్నారు. ఈ వింగ్ ఏర్పడిన 45 రోజుల్లోనే 20 కేసుల్లో 45 మందిని అరెస్ట్ చేసి 40 కిలోల గాంజాని పట్టుకోవడం జరిగింది. గాంజా వాడుతున్న పిల్లల్ని పిలిపించి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. విచ్చలవిడిగా అమ్ముతున్న ఈ గాంజాకి సంబంధించి అనేక మంది సేల్స్ చేస్తున్నటువంటి వారిని, సెల్లర్స్ ని, సబ్ సెల్లర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో గాంజా దొరకడం తక్కువ కావడంతో యువత సిరంజీలను వాడుతూ మత్తులో యువత చిత్తవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవ విషయాలు తెలుసుకోవడం కోసం నార్కోటిక్ కంట్రోల్ వింగ్ సబ్ ఇన్స్పెక్టర్లు రామాంజనేయులు, మల్లికార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో కడప వార్త ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే రామాంజనేయులు గారు. నమస్తే మల్లికార్జున గారు. నమస్తే. మనకి ఈ నార్కోటిక్ వింగ్ ఏర్పాటై ఎన్ని రోజులైంది? ఈ నార్కోటిక్ టీం అనేది ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 44 డేస్ అయింది. దాదాపు 45 కేసెస్, 20 కేసెస్ కేసు చేయడం అయింది. 45 మందిని రిమాండ్ పంపించడం జరిగింది. 45 మంది. మాలో తాగే వాళ్ళు కన్స్యూమర్స్ లో ఒక 100 మంది దాకా వారికి పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. మామూలుగా మీ యాక్టివిటీస్ ఏంటి, డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి నార్కోటిక్ వింగ్ లో? మేము ఎక్స్పెషల్లీ ఎస్పీ గారి అండర్ లో పనిచేసే గాంజాయి కోసమే ఎక్కువ 100% ఫోకస్ గాంజాయి పైన ఉంటుంది. గాంజాయి తాగే వాళ్ళు, అమ్మే వాళ్ళు మెయిన్ మా టార్గెట్ అనమాట. తాగే వాళ్ళని పట్టుకుంటే వారి ద్వారా అమ్మే వాళ్ళు దొరుకుతారు, వాళ్ళ ద్వారా చైన్ సిస్టమ్ మొత్తం ఎవరెవరైతే ఉంటారో ఇన్వాల్వ్ అయింటారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుంటుంటారు. మామూలుగా ఈ గాంజా అన్నది మనకి మన సరిహద్దు రాష్ట్రాల నుంచి కానీ జిల్లాల నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందని ఐడెంటిఫై చేశారు? ఇది మెయిన్లీ ఒడిస్సా, వైజాగ్ ఏరియాల నుంచి వచ్చాయి. వైజాగ్ నుంచి మెయిన్ ఇప్పుడు వచ్చేదంతా మాకు దొరికినంత ఒడిస్సా నుంచి వచ్చేది. ఒరిస్సా నుంచి. మామూలుగా దీంట్లో ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరన్నా ఉన్నారని ఏమైనా ఐడెంటిఫై చేశారా? మామూలుగా దానికి గాంజాకి సంబంధించిన మాఫియా కానీ దీంట్లో మాఫియా అంటూ ఏముండదు. దీంట్లో మెయిన్ లీడర్, మెయిన్ సప్లయర్, సబ్ సప్లయర్స్ వీళ్ళు ఉంటారు. అంటే డీలర్స్ అనుకోండి. డీలర్స్, మెయిన్ డీలర్స్ అంటే డైరెక్ట్ వైజాగ్ నుంచి తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకొని అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. డీలర్స్, సబ్ డీలర్స్. అంతే అంతే. ఆ డీలర్స్ ఐడెంటిఫై చేశారా? డీలర్స్ ఐడెంటిఫై చేసాం. వాళ్ళు అరెస్ట్ చేశారా? వాళ్ళందరూ ప్రెసెంట్ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నారా? ఈ గాంజా అమ్మిన దాదాపు ఎక్కడన్నా డిస్ట్రిబ్యూషన్ చేసిన దానికి శిక్ష ఎన్ని రోజులు పడే అవకాశం? వాస్తవానికి గాంజాయి తాగడము, అమ్మడము, కొనడము అన్ని చట్టరీత్యా నేరమే. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే అమ్ముతున్నారో, అమ్మే వాళ్ళను, యువతను ఎవరైతే చెడుదారులో పట్టేలా చేస్తారో వాళ్ళపైన మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొంచెము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. దానికి సెక్షన్ బట్టి, ఇప్పుడు క్వాంటిటీని బట్టి ఉంటుంది. కేజీలు దొరుకుతాయి దానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఆల్మోస్ట్ ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎన్ని కేసులు బుక్ చేశారు? ఇప్పటి వరకు ఈ 44 రోజులలో 20 కేసులు మా టీం ద్వారా జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదు చేయించాము. ఇప్పటికి వరకు ఒక 40 మందిని అరెస్ట్ చేయించాము. ఇప్పటికి ఒక 45 కేజీలు గాంజాయి సీజ్ చేసిన. 45 కేజీలు గాంజాయి. ముఖ్యంగా మీకు ఈ స్కూల్స్ ప్లస్ కాలేజెస్ లో కూడా అమ్ముతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. మీరు అక్కడ ఏమన్నా స్కూల్స్ లో పట్టుబడిన వివరాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మీరు అన్నది నిజమే. స్కూల్స్, కాలేజెస్ అన్నారు కానీ స్కూల్లో తక్కువ, కానీ కాలేజీలలో కొంచెం యువత చెడుదారి పడుతున్నారు. ఈ గంజాయి పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దానిపైన మేము ప్రత్యేక నిఘా పెట్టి కాలేజీ పరిసర ప్రాంతాల్లో మేము నిఘా పెట్టి
ఆ ఏరియాలో ఎవరైనా అమ్ముతున్నా తాగుతున్నా అమ్మే వాళ్ళని అయితే పట్టుకొని కేసులు పెట్టి జైలు పంపించినాము. తాగే పిల్లలను కొంతమందిని తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ చేసి మొదటి తప్పుగా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి పంపించినాం. ఇప్పుడు ఈ మొదటిసారిగా వాళ్ళు గాంజా యూజ్ చేస్తుంటే మీరు పట్టుకొచ్చారు కదా, సెకండ్ టైం ఏమైనా వాళ్ళు దొరుకుతున్నారా? ఇప్పటి వరకైతే అలాంటి సందర్భం ఎదురు కాలేదు. చాలా మంది యువత తెలియకనే చెడుదారిలో పడుతున్నారు. వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా మంచి మారేదానికి అవకాశం ఉంది. కాబట్టి మా ఎస్పీ గారు అవకాశం ఇస్తున్నారు వాళ్ళకి. ముఖ్యంగా ఏ ఏరియాల్లో గంజా, ఈవెన్ ప్రొద్దుటూరు, మన జిల్లాలో ప్రొద్దుటూరు ప్లస్ కడప ఈ 2 ఏరియాల్లో ఎక్కువ ఉంది? ఓకే, జిల్లాలో ఉన్నది 2 పెద్ద టౌన్లు కాబట్టి కడప ప్రొద్దుటూరే కాకుండా కొంచెం ఇంకా మున్సిపల్ ఏరియాస్ ఎక్కువ మాస్ పబ్లిక్ అట్లా ఉన్న ఏరియాల్లో గంజాయి అయితే ఇప్పటి వరకు దొరికింది. అక్కడ కేసులు నమోదు చేయొచ్చు. కాదు, ముఖ్యంగా మీ గాంజా యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ పర్సంటేజ్ యువత ఉన్నారా, లేదంటే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారా? ఓకే, ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 80% యూత్ ఉన్నారు. ఒక 10% పీపుల్ లేబర్ అంటే ఏజ్ అబౌవ్ 40 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, పని చేసుకునే వాళ్ళు. కొంతమంది కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సాధువులు, కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా. మామూలుగా ఇది ఈ డీలర్స్ ఉన్నారు కదా, డీలర్స్ నుంచి వస్తుంది, వైజాగ్ నుంచి కానీ ప్లస్ ఒరిస్సా నుంచి మనకి డీలర్స్ వస్తుంది కదా, ఆ డీలర్స్ లో ఎవరిని అరెస్ట్ చేశారు? డీలర్స్ అని కాదు కానీ, డీలర్స్ అని పదం కరెక్ట్ కాదేమో. ఎవరైతే గంజాయి వలన డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారో కొందరు వైజాగ్ వెళ్ళి రిస్క్ తీసుకొని కొనుక్కొచ్చుకుంటారు. కొందరు ఎవరైనా తెస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అంటే సబ్ డీలర్స్ అంటే సబ్ సెల్లర్స్ అనుకో, సబ్ సేలర్స్ వాళ్ళు తీసుకుని అలా అమ్ముతున్నారు. ఇప్పటి వరకు ఈ కడప టౌన్ లో అయితే మహేష్ మెయిన్ క్యాండిడేట్ అంటారా? మన జిల్లాకి దాదాపు సప్లై చేస్తున్నటువంటి అదే సేల్స్ చేస్తున్నటువంటి మెయిన్ క్యాండిడేట్ ని ఎవరిని అరెస్ట్ చేశారు? ఏ ఊరు అతను? కడప నుంచి మొత్తం దాదాపు జిల్లాలో ప్రతి చోటుకి అతనే. మొత్తం అతని దగ్గర మీరు అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఎంత పట్టుబడింది? 4 kilos 4 కిలోలు గంజాయిని. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు యాక్సెప్ట్ చేసాడు? మాకు తెలిసి అంటే మా విచారణలో తెలిసింది ఏమంటే ఒక 5-6 years నుంచి చేస్తున్నాడని. గతంలో కూడా కేసులు ఉన్నాయి. అతన్ని అరెస్ట్ చేశారు, మెయిన్ క్యాండిడేట్. వెరీ కంగ్రాచులేషన్స్, మంచి పని చేశారు. అది కాకుండా ఇంకా ఎవరిని మెయిన్ క్యాండిడేట్? అతని దగ్గర తీసుకునే వాళ్ళు అతను ఏమంటే డైరెక్ట్ ఇక్కడ తెప్పించుకుంటారు కడపకి. కొంతమంది వైజాగ్ ఏరియా పోయి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. వైజాగ్ అలాంటి మెయిన్ క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు? నెక్స్ట్ పుల్లయ్య గారి తర్వాత తెచ్చుకునే వాళ్ళలో మహేష్ అనే అతను ఉన్నారు కడప నుంచి. అతను గతంలో కూడా అరెస్ట్ అయిపోయారు. ఈ మధ్యలో తెచ్చుకున్నది అతను అరెస్ట్ చేశారు. అతను ఏ ఏరియాకి సంబంధించిన అతను? మహేష్ చిన్న అతను. ఇది కాకుండా మనకు ప్రొద్దుటూరులో కూడా ఎక్కువ గంజాయి అంత లేదు కానీ అక్కడ కూడా అరెస్ట్ చేశారు. అక్కడ కూడా అరెస్ట్ చేశారా? మీరు మామూలుగా మీరు ఫీల్డ్ లో తిరుగుతుంటారు కదా, తిరుగుతున్నప్పుడు ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతాయి మామూలుగా పిల్లల విషయంలో కానీ, వాళ్ళ పేర్లు చెప్పకపోయినా పర్వాలా, వాళ్ళని ఏ విధంగా మీరు ఆ కేసుని ట్రేస్ అవుట్ చేశారు, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు గమనించారా? ఇప్పటి వరకు మా దగ్గర దొరికిన వాళ్ళు, గంజాయి తాగుతూ దొరికిన వాళ్ళల్లో మెయిన్ ఏమంటే దాదాపు థెఫ్ట్ చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, మర్డర్ కేసులలో ఉన్నవాళ్ళు, చాలా మటుకు గంజాయి తాగే వాళ్ళు ఈ అఫెండర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ఉన్నారు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ గురించి ఒకసారి చెప్పండి. ఎక్కడ, ఏ ఏరియాలో? ఏరియా వాళ్ళ పేర్లు చెప్పకపోయినా పర్వాలా? వాళ్ళ పేర్లు వద్దులేండి. వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళు ఎస్పీ సార్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎంతమంది పట్టుకున్నారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్? ఇద్దరు దొరికారు. ఎస్పీ సార్ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా చేయొద్దండి అని చెప్పి. డిగ్రీ స్టూడెంట్స్ కూడా దొరికారు. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్, వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి. మహిళలు కానీ స్కూల్ మహిళలు ఇంతవరకు దొరకలేదు, స్కూల్ పిల్లలు ఇంతవరకు దొరకలేదు మాకు.
ముఖ్యంగా ఈ ఈ 45 డేస్కి సంబంధించి ఇక దీన్ని షార్ట్ పీరియడ్లో మీరు దాదాపు 45 కిలోస్ గాంజాని పట్టుకున్నారని చెప్పి చెప్తున్నారు. చాలా మంచి ఎక్సలెంట్ వర్క్ చేశారు మీ టీం, మీకు కంగ్రాచులేషన్స్. కానీ యువతకు సంబంధించి మీరు ఇచ్చే సందేశం ఏంటి యువతకి, ప్లస్ మామూలుగా పిల్లలకి? స్కూల్ పిల్లలు కూడా కొంతమంది పట్టుబడినారు అని చెప్పి మా దృష్టికి వచ్చింది, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? ఈ గాంజా తాగడం వల్ల యువత అనేది చెడుదారి, వాడు ఏదైతే అనుకుంటాడో, ఏదైతే చేయాలనుకుంటాడో ఆ గంజాయి తాగడం వల్ల డబల్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ దొంగతనం చేయాలనుకుంటాడు లేదా రేప్ చేయాలనుకుంటాడు, ఏదైతే అనుకుంటాడో అది స్టిమ్యులేషన్ డబల్ అయిపోతుంది. కాబట్టి ఈ గాంజాయి మత్తులో దాని జోలి ఏదైనా చేయడానికి వెనకాడు, ఏది చేయడానికైనా వెనకాడు. దీని వల్ల వాళ్ళు జీవితాలు నాశనం అయిపోతాయి. స్టూడెంట్స్ అయితే వాళ్ళ జీవితం మొత్తం నాశనం. మా దగ్గరికి అయితే 100% తాగేవాడు, అమ్మేవాడు ఖచ్చితంగా మా దగ్గర రావాల్సిందే. కడప జిల్లాలో ఎక్కడున్నా మా దగ్గరికి వస్తారు ఖచ్చితంగా 100%. ఏదో ఒక టైంలో వస్తారు. వాళ్ళు ఎట్లా తిరిగి పట్టుకుంటారు, ఎట్లా తిరిగి పట్టుకుంటాం, మా దగ్గరికి వచ్చేస్తారు. వదిలే ప్రసక్తి లేదు. ఎస్పీ గారు మాకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంట్లో మాకు కూడా చెప్పారు ఎస్పీ గారు, దాదాపు గాంజాకి సంబంధించి సపరేట్ వింగ్ ని ఏర్పాటు చేశాము. సార్ అయితే వెరీ పర్టికులర్ గా ఉన్నారు. కడప డిస్టిక్ లో గాంజా అనేది కనిపించకూడదు అని చెప్పారు మాకు ఫుల్ ఇన్స్ట్రక్షన్స్. అవును, దీంట్లో ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు. సార్ అయితే దాన్ని ఎంటర్టైన్ చేయాలి. ఇంతవరకు దొరికిన వాళ్ళలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు ఇంతవరకు. మీరు అడిగినట్లు పొలిటికల్ ఇంతవరకు 45 మందిని అరెస్ట్ చేశాం కదా, 45 మందికి సంబంధించి ఏ ఒక్క పొలిటికల్ లీడర్ అంటే వీళ్ళు సేల్స్ చేసేవాళ్ళే, సేల్ చేసేవాళ్ళే. వీళ్ళకంటే మామూలుగా బయట ప్రాంతాలకు ఎవరైనా వాళ్ళ పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కదా, ఒక రింగ్ లీడర్ లాగా ఉండొచ్చు కదా అతనికి. అది అయితే మా దృష్టికి రాలేదు. మామూలుగా ఈ జిల్లా పరిధి కాకుండా పరిధి దాటిన తర్వాత వాళ్ళకి ఒక సపరేట్ రింగ్ లీడర్ ఉండే అవకాశం ఉంటుంది కదా. అది మా విచారణలో అయితే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపించలేదు. ఉండొచ్చేమో మాకు తెలియదు, మాకైతే తెలియదు. దాంతోపాటు ఇంకోటి, ఈ మధ్య కాలంలో చాలా మంది యువత మామూలుగా ఈ గాంజా మీద దాడులు ఎక్కువైన కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీడిల్స్, సిరంజీలు తీసుకొని టాబ్లెట్స్ తో ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటారని చెప్పి తెలుస్తుంది. అవునవును, ఈ మధ్య కాలంలో గాంజాయి పైన ఎస్పీ గారు దృష్టి పెట్టి కట్టడి చేయడం వల్ల గాంజా అనేది దొరకడం లేదు, ఫ్రీగా దొరకడం లేదు. ఎంతో కష్టపడితే కూడా ఎవరు అమ్మే వాళ్ళు లేరు, అమ్మే వాళ్ళందరూ జైల్లో వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమైంది, డిస్టిల్ వాటర్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, ట్రైడాల్ అని ఉన్నాయి. వాటిలో డిస్టిల్ వాటర్ కలుపుకొని ఇంజెక్షన్ చేసుకొని చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ 45 రోజుల్లో మీరు పట్టుకునింది దాదాపు 50% అని టాక్ ఉంది. ఇంకా చాలా మంది సెల్లర్స్ మామూలుగా గంజాయి అమ్మేవాళ్ళు కానీ వినియోగించే వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? 50% ఏమో కానీ మొత్తానికి దాదాపు కడపలో చాలా వరకు పట్టుకున్నాము వచ్చిన వాటిలో. ఇప్పుడు రాకపోయేసరికి కొత్త ఆల్టర్నేటివ్ ఎవరైనా కొత్తగా ఇప్పుడు చేసిన వాళ్ళైతే మళ్ళీ చేయరని అనుకుంటున్నాము. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి మళ్ళీ వైజాగ్ అటువైపు నుంచి తెచ్చుకునే ఆస్కారం ఉండొచ్చు, ఒడిస్సా నుంచి తెచ్చుకునే ఆస్కారం ఉండొచ్చు. వాళ్ళైతే మళ్ళీ మా దగ్గరికి అయితే రావాల్సింది, కంపల్సరీ పట్టుకుంటాం ఖచ్చితంగా. మామూలుగా మీకు మీ సార్ ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నాయి? మాకైతే ఫుల్ సపోర్ట్, సార్ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు, లాజిస్టికల్ సపోర్టు, అన్ని సపోర్ట్లు ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ ఖచ్చితంగా మాకు కడపలో గంజాయి ఉండకూడదనే ఉద్దేశంతో సార్ మాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మీ దృష్టికి వచ్చినటువంటి పెక్యులర్ కేసెస్ ఏమన్నా ఉంటే ఒకసారి చెప్పండి. వాళ్ళగా ఈ యువతకు సంబంధించి కానీ పెక్యులర్ కేసు పర్టికులర్ గా కంటే ఇప్పుడు పిల్లలు పైన తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ తగ్గడం వలన పిల్లలు ఎక్కువగా చెడు మార్గంలోకి పోతున్నారు. దాంట్లో చెడు మార్గాల్లో ఇది ఒకటి గంజాయి అనేది. కాబట్టి మేము మీ ద్వారా కోరుకునేది అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కొంచెం పర్సనల్ గా పాయింట్ చేస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం. ఇంత తక్కువ సమయంలోనే మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టారు కదా, మామూలుగా వాళ్ళని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చూపించడం కానీ, యువతని వాళ్ళని బాగు చేయడం కానీ మీరు చేశారు కదా. ఈ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేసిన దాని వల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మొత్తానికి మంచి కార్యం వల్ల
మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సమాజంలో ఈ గంజాయి అనేది తగ్గిపోతే దీనివల్ల దానివల్ల ఏం జరుగుతుందంటే దొంగతనాలు దోపిడీలు ఇవన్నీ తగ్గిపోతాయి గంజాయి వల్ల. మోస్ట్లీ గంజాయి తగ్గిపోతే మిగతావన్నీ తగ్గిపోతాయి. ఈ గంజాయి తగ్గించడం వల్ల ఇవన్నీ తగ్గుతున్నాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఈ తక్కువ రోజుల్లో ఇదంతా జరగడానికి మొత్తం టీం వర్క్ అనమాట. ఇదంతా మా దాంట్లో మొత్తం వచ్చేసి 18 మెంబర్స్ ఉంటాం టీము. సపరేట్ ఇన్ఫర్మేషన్ సేకరించే వాళ్ళు సపరేట్ ఉంటారు, దాడులు చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు, ఇంటరాగేషన్ వేరే ఉంటది, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు వేరే సపరేట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా దాంట్లోనే. సపరేట్ అంతా మొత్తం ఒక టీం వర్క్ లాగా చేయడం వల్ల ఇదంతా సక్సెస్ అయ్యారు. కాదు ఇంకోటి సార్, ఇప్పుడు ముఖ్యంగా ఈ గంజా అలవాటు పడిందా హెల్త్ కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది కదా. దానికి వాడు ఏ విధంగా డాక్టర్లు ఏమన్నా సలహా తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మేము డైరెక్ట్ మనిషిని చూస్తేనే వీడు గంజా అడిక్ట్ అయ్యాడా లేదా చెప్పగలం. మేము చెప్పేస్తారు, ఫేస్ లోనే తెలిసిపోతుంది. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల గంజాయి తాగుతున్నవాడు తాగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనిషి కనిపిస్తే చెప్పేయచ్చు. మామూలుగా వానికి హెల్త్ పరంగా ఏ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 5 years కన్జ్యూమ్ చేశాడంటే ఇంకా వాడు ఎందుకు పనికిరాడు. ఇంకా కంటిన్యూగా 5 years తాగాడంటే వాడు సైకోలాగా తయారైపోతాడు. ఇంకా వాడు ఏ పని చేయలేడు, వాడు అడిక్ట్ అయిపోయి పూర్తిగా బానిస అయిపోతాడు, నాశనం అయిపోతాడు, మనిషి నాశనం అయిపోతాడు, ఏమి చేయలేని స్థితికి చేరుకుంటాడు, పూర్తిగా నిర్వీర్యం అయిపోతాడు, మనిషి నిర్వీర్యం అయిపోతాడు. ఈ గాంజాకి అంత శక్తి ఉందన్నమాట. దీని మీద మీరు కాలేజెస్ కి మామూలుగా ఎక్కడన్నా పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు చెప్తున్నారా? ఇంతవరకు పేరెంట్స్ సమక్షంలో చేశాము. ఎస్పీ గారు చెప్పారు కాలేజెస్ లో వాటిలో కూడా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని. అవి కూడా భవిష్యత్తులో చేస్తారా? వెరీ గుడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీకున్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.